ఈ ఏడాది కూడా చేప ప్రసాదంపై ప్రభుత్వం భారీగా ఫోకస్ పెట్టింది. జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఏర్పాట్లపై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ అనేది వందల ఏళ్లుగా కొనసాగుతున్న విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా చెప్పారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి శాఖలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో క్యూ లైన్లో తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. అలాగే ఆర్టీసీ, మెట్రో, రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుని ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆదేశించారు. రాత్రి సమయంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయం, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపులు, బారికేడ్లు, స్టేజ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన 3 ఫైర్ ఇంజన్స్కి అదనంగా మరిన్ని ఫైర్ సేఫ్టీ వాహనాలు సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపక శాఖకు సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, బత్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆహార వసతిని కల్పిస్తున్నారని, ఈసారి కూడా ఆ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని మంత్రి కోరారు. గత సంవత్సరం కంటే ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఈసారి 1,25,000 చేప పిల్లలను సిద్ధంగా ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అవసరమైతే అదనంగా కూడా చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు 35 కౌంటర్లు ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే సమాచార శాఖ ఐ&పిఆర్ ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని, ట్రాఫిక్ మార్గాలు, క్యూ లైన్ వివరాలు, ప్రత్యేక సర్వీసుల సమాచారం ముందుగానే ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద ఈసారి చేప ప్రసాద కార్యక్రమాన్ని మరింత సక్రమంగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.